నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను సంపత్. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘన్ సైన్యం దాడులకు పాల్పడిందని పాక్ అధికారులు ఆరోపించారు. ఆఫ్ఘన్ దాడులకు తాము ప్రతిదాడులు చేశామని, దాని ట్యాంకులను, సైనిక పోస్టులను దెబ్బతీశామని పాక్ భద్రతాధికారులు స్పష్టం చేశారు. ఆఫ్ఘన్లో కోస్ట్ ప్రావిన్స్లోని డిప్యూటీ పోలీస్ ప్రతినిధి తాహిర్ అహ్రర్ కూడా ఈ ఘర్షణలు ధృవీకరించారు. పాక్ ప్రభుత్వ మీడియా ప్రకారం ఎలాంటి కవింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘన్ దళాలు తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ సంయుక్తంగా తమ భూభాగంలోని పోస్టులపై కాల్పులు జరిపారని పేర్కొంది. దీనికి పాక్ దళాల నుంచి బలమైన ప్రతిస్పందన వచ్చిందని తెలిపింది. టీటీపీకి చెందిన విశాలమైన శిక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేశామని పాక్ భద్రతాధికారులు తెలిపారు. అయితే ఆఫ్ఘన్ వర్షన్ మరోలా ఉంది. పాక్ దుందుడుకు చర్యలే కాల్పులకు కారణమంటోంది. పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఘర్షణలపై జమైతే ఉలేమా ఇస్లాం ప్లస్ పార్టీ చీఫ్ మౌలానా ఫజల్ రెహమాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గతంలో పాక్ ఆఫ్ఘన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తాను కీలక పాత్ర పోషించానన్నారు. ఇప్పుడు కూడా తాను ఆ పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. దీనికి సంబంధించి ఆఫ్ఘన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఈ సమస్యను పరిష్కరించుకోవాలని వారు కూడా భావిస్తున్నారని వెల్లడించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇదే అంశం మనతో చర్చించడానికి రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఓకే, అంటే ఎంతో కాలంగా మిత్ర దేశంగా ఉన్న పాక్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఈ ఘర్షణల కారణాలేంటి? దాడులు, ప్రతిదాడులు, వివాదాలు గల కారణాలేంటి? 1893లో అప్పుడు బ్రిటిష్ పరిపాలించేవారు. పాకిస్తాన్, ఇండియా అంతా ఒకే దేశం. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి అప్పుడు అగ్రిమెంట్కి వచ్చారు 1893లో. అది డురాండ్ లైన్ అంటారు. ఒక ఇంగ్లీష్ ఆఫీసర్ పేరు డురాండ్ లైన్ దాదాపు 1500 మైళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యన బోర్డర్ 1500 మైల్. ఆ లైన్ అలా గీశారు, డురాండ్ లైన్. దానికి అప్పుడు 1893లో ఆఫ్ఘనిస్తాన్కున్న రాజా ఒప్పుకున్నాడు. కానీ ఆఫ్ఘన్స్ ఏమంటారంటే అది ఎక్కువ భూమి బ్రిటిష్ తీసేసుకున్నది, ఆ లైన్ కరెక్ట్ కాదు, మేము డురాండ్ లైన్ అని ఒప్పుకోం. ఎందుకంటే మా జాతికి చెందిన వాళ్ళు పెషావర్లో, ఖైబర్లో ఎక్కువ మంది పష్తూన్ ఆఫ్ఘన్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళు మా జాతి, మా భాష, మా మతం. సో అందువల్ల అది ఒప్పుకోవట్లేదు. కొత్త కాదు. పాకిస్తాన్ మధ్యన ఆఫ్ఘనిస్తాన్ మధ్యన 1947 నుంచి టెన్షన్ ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ ఏమంటున్నారంటే మనం కూర్చొని మళ్ళీ మాట్లాడాలి, మీ దేశానికి తప్పుడు లైన్లో, తప్పుడు బౌండరీలో బ్రిటిష్ ఇచ్చారని పాకిస్తాన్తో చెప్తా వస్తున్నారు. అది అప్పుడప్పుడు ఇలా కాల్పులు అవుతూ ఉంటుంది. ఆ బోర్డర్ సెటిల్ చేసే వరకు వాళ్ళకి శాంతి రాదు. ఎప్పుడు శాంతి వచ్చింది ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ మధ్యన అంటే ఎప్పుడైతే పాకిస్తాన్ తాలిబాన్కి సాయం చేసింది, వాళ్ళనే రహస్యంగా సాయం చేయటం, అమెరికన్స్ గంటేశాక మేమే సాయం చేసాం. తర్వాత తాలిబాన్ వాళ్ళు అందరికి వాళ్ళ క్వెట్టా అనే పట్టణంలో వాళ్ళ కుటుంబాలు ఉండేవారు. పాకిస్తాన్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది, ప్లేస్ ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, సైన్యం ఇచ్చింది, అన్నీ చేస్తుంది. పాకిస్తాన్ ఐడియా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ మన చేతిలో ఉంటే మన దేశం సైజు డబుల్ అయిపోతుంది, డబుల్ కంటే ఎక్కువ అయిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ పెద్ద ఏరియా, భారతదేశంలో 3వ వంతు ఉంటుంది, పాకిస్తాన్ 5వ వంతే. సో ఈ రెండు మనం కలిస్తే భారతదేశంకి మంచి జవాబు చెప్పొచ్చు. స్ట్రాటజిక్ డెప్త్ వస్తుంది అన్నారు. అంటే వ్యూహంగా మనకి ఎక్కువ లోతు ఉంటుంది, ఎక్కువ ఏరియా ఉంటుంది అనుకుంటే 2021లో ఎప్పుడైతే తాలిబాన్ మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేశారో ఆఫ్ఘనిస్తాన్లో, అనుకున్నట్టుగా పాకిస్తాన్ చెప్పిన మాట తెలియలేదు. అక్కడి నుంచి తగాదా వచ్చింది. తగాదా ఎంతవరకు వెళ్ళింది? తాలిబాన్ వచ్చి ఫారెన్ మినిస్టర్ భారతదేశం వచ్చి పాకిస్తాన్ మీద వ్యతిరేక స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో చాలా సీరియస్ ఫైట్ జరుగుతుంది. ఏవో కారణాలు ఉన్నాయి. అక్కడ ఉగ్రవాదులు అక్కడి నుంచి ఎక్కడ చేస్తారు, ఎక్కడి నుంచి, అది కరెక్ట్. కానీ మీరు అడిగిన ప్రశ్న 1893 నుంచి తగు జరుగుతుంది. మా భూమి మీకు ఎక్కువ ఇచ్చేశారు, బ్రిటన్ ఆ లైన్ తీసుకుని మా మీద ఆ రోజు ఫోర్స్ఫుల్గా చేశారు, మేము ఒప్పుకోం. ఆ తగు తీరాలి. తీరకపోతే వాళ్ళిద్దరి మధ్యన పీస్ రాదు.
ఒక సంవత్సరం ఒక దేశం మహా వీక్గా ఉంటే సహిస్తారు. ఆఫ్ఘనిస్తాన్ అంత వీక్గా కనపడలేదు, ఎందుకంటే భారతదేశం వాళ్ళకి సపోర్ట్ చేస్తే పాకిస్తాన్తో ఈక్వలేదు. సో రాబోయే రోజుల్లో తగు పెరుగుతుందా అంటే పెరగవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు పుల్లారావు గారు, అంటే ఈ ఘర్షణ వల్ల ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారు? ఈ ఘర్షణ వల్ల పాకిస్తాన్ నష్టపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఏమున్నది, తాలిబాన్ వాళ్ళకి మొన్నే వచ్చారు 2021లో. వాళ్ళకి పెద్ద ఎస్టాబ్లిష్మెంటు, వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ బ్రతికే జీవితాలు వేరే, పాకిస్తాన్ జీవితాలు వేరే. ఇవాళ ప్రపంచం అంతా పాకిస్తాన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎవరైతే మీరు ఎక్కువ సాయం చేశారో, దేశం మాది, మా కింద ఉంటారు అన్ని గొప్ప చెప్పుకుంటే వాళ్ళే మేమే తిరుగుబడతామని చేస్తున్నారు. పాకిస్తాన్ నష్టపోతుంది. ఈ తగాదా యుద్ధం కూడా అన్నాం, అలా ముందరికి వెళ్తా ఉంటే పాకిస్తాన్కి ఒక పెద్ద ప్రాబ్లం వస్తాయి. ఆఫ్ఘనిస్తాన్ ఏమన్నారంటే తాజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, రష్యా, ఇరాన్ అలాంటి దేశాలు మా నేబర్తో, వాళ్ళతో మాకు తగులేదే, మీతోనే తగు ఏంటి పాకిస్తాన్తో? అయితే వాళ్ళతో మేము తప్పుడు మనుషులైతే ఆ దేశంతో కూడా మాకు తగు ఉంటుంది కదా. లేదు, మీదే తప్పు అని నిన్న కూడా మన కూడా ఫారెన్ మినిస్టర్ చెప్పారు. సో ఈ తగు చాలా సీరియస్ తగు. తర్వాత హిస్టరీ కూడా మీరు మర్చిపోకూడదు. ఆఫ్ఘనిస్తాన్ మన ఫారెన్ మినిస్టర్ ముత్తాకి ఏం జ్ఞాపకం చేశాడో మొన్న సరిగ్గా భారతదేశంలో చూడు, ఎవరో కొన్ని దేశాలు కొన్ని ఫోర్సెస్ మమ్మల్ని బెదిరించి అటాక్ చేస్తే లొంగిపోతాం అనుకుంటున్నారు. మీరు హిస్టరీ జ్ఞాపకం తెచ్చుకోవాలి. అమెరికన్స్ తరిమేశాం, రష్యన్స్ తరిమేశాం, బ్రిటన్ని ఓడించాం. మా దేశ చరిత్ర అది. మీరు మమ్మల్ని ఓడిస్తారా అని ప్రశ్నించారు కూడా, మమ్మల్ని బెదిరిస్తారా అని. అంత సీరియస్ అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు ఎవరైనా వచ్చేసి ఆక్రమించవచ్చు, కానీ అది పట్టుకోలేరు, ఉంచుకోలేరు. తిరుగుబడితనం వస్తుంది, వాళ్ళు పోరాడతారు, తరివేస్తారు. ఆ హిస్టరీలో చూస్తున్నాం కదా, రష్యన్స్ అలా తరిమేశారు, అమెరికన్స్ తరిమేశారు. హిస్టరీ. ఓకే సార్, ఇప్పుడు భారత్తో ఆఫ్ఘాన్ స్నేహం కోసం ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతోంది? ఎప్పుడైతే 2021లో తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిందో అది భారతదేశంతో అసలు మంచి సంబంధం లేదు. ఎందుకంటే భారతదేశం అప్పుడు ఉండే వ్యతిరేక ప్రభుత్వం తాలిబాన్కి బాగా సాయం చేస్తూ వచ్చింది. సో అందరూ వ్యతిరేకంగా ఉన్నారంటే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, మీరు చేసేది మంచి పనే, స్కూల్స్ కడుతున్నారు, డ్యామ్స్ కడుతున్నారు, కంటిన్యూ చేయండి దయచేసి అన్నారు 21. మళ్ళీ 22లో ఏమన్నారు, మా సైన్యం మీ దగ్గరే ట్రైన్ చేయండి అది అన్నారు. మా సైన్యం ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ ఇవ్వండి, మంచిగా ఉంటుంది అన్నారు. అప్పుడు మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ క్లోజ్గా అవటానికి ఓపెనింగ్ వచ్చింది. ఎప్పుడైతే మొన్న ఏప్రిల్లో అక్కడ పహల్గామ్లో బాంబులు టెర్రరిస్ట్ అటాక్ చేశారో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం కండెమ్ చేశారు. ఆ సిగ్నల్తో భారతదేశం కూడా ముందలెళ్ళింది, మీకు కావాల్సిన సాయం చేస్తామని. రోజు రోజుకి ఇద్దరు అవసరాలు ఒకటవిని, ఒకళ్ళ వాళ్ళ అవసరం ఉన్నది. సో క్లోజ్ అవ్వారు. భారతదేశం మనం వాళ్ళకి సాయం చేయగలం. పాకిస్తాన్కి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్తో మనకు సంబంధం ఉండకూడదు. ఆఫ్ఘనిస్తాన్ చుట్టూరా భూమి ఉన్నది, పాకిస్తాన్ లోపల నుంచే వెళ్ళాలి ఒక పక్కన, అది బ్లాక్ చేస్తున్నారు పాకిస్తాన్. భారతదేశంతో డైరెక్ట్ ట్రేడ్ లేదని అందరికి తెలుసు. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఇంకో రూట్స్ చూసి భారతదేశానికి దగ్గరికి వెళ్ళిన తర్వాత హిస్టారికల్గా కూడా భారతదేశానికి ఆఫ్ఘన్స్ ఎప్పటి నుంచో వేల మంది వచ్చి సెటిల్ అవ్వారు. మన దేశం మీద మంచి అభిప్రాయం ఉన్నది. తొంటర్లు కాదు, ఇవన్నీ రౌడీస్ కాదు, గ్యాంగ్స్టర్స్ కాదు, పాకిస్తాన్లో లాగా తెలుసు వాళ్ళకి. లక్షల మంది ఇవాళ కూడా ఆఫ్ఘన్స్ భారతదేశంలో ఉన్నారు. ఎవరైతే అక్కడ పారిపోయి వచ్చారో ఇక్కడ ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ కదలమంటున్నారు, మనం కదలమంటలేరు. ఈ సంబంధాలన్నీ హిస్టారికల్గా ఉన్నాయి. ఇంకా వెనక్కి వెళ్ళి ఇంకా 2000 సంవత్సరాల క్రితం దాదాపు బామియాన్ బుద్ధాస్ అని 300-500 అడుగు స్టాచ్యూస్, బుద్ధా స్టాచ్యూస్ ఉండేవి. అవి అనవసరంగా 20-30 సంవత్సరాల క్రితం ఒక ఇస్లామిక్ ప్రభుత్వం అప్పుడు బాంబు చేసి తీశారు. ఒకనప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బుద్ధిస్ట్ దేశం, ఒకనప్పుడు మనం మహాభారత్లో కూడా మెన్షన్ చేస్తాం వాళ్ళని. కందహార్ అంటే గంధారి అని. మనకి వాళ్ళకి చాలా సంబంధాలు ఉన్నాయి. అక్కడ 1000 సంవత్సరాల నుంచి ఒకే భాష మాట్లాడే వాళ్ళం, ఒకే లైఫ్ స్టైల్ ఎన్ని ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి మనతో మంచి స్నేహం.
తర్వాత మనకి వాళ్ళకి సరిహద్దు లేదు, మనకి వాళ్ళకి ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ వ్యతిరేకం లేదు. సరిహద్దులో ఉంటే వ్యతిరేకాలు వస్తాయి. సో స్నేహం ఈజీగా అయిపోతుంది. చైనా పాకిస్తాన్ ఎలా స్నేహితులు వేరు, భారతదేశం మీద విరోధంతో వేరు. ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి ఏంటి కామన్ పాయింట్, పాకిస్తాన్ విరోధం. సో ఆటోమేటిక్గా ఇలాంటి అవసరాలు ఉన్నప్పుడు దగ్గరైపోతారు. మన దగ్గర ఎవరికి ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటా చెప్పలేం. కానీ ఇది చాలా పెద్ద స్టెప్ భారతదేశానికి, పాజిటివ్ లాటరీ. పాకిస్తాన్కి ఇది ఒక పెద్ద ట్రాజెడీ. ఏం చేయాలో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతాం. అది పరిస్థితి. ఓకే సార్, అంటే ఇప్పుడు ఎందుకు ఈ రెండు దేశాలు శాంతి ఒప్పందాలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయట్లేదు? చేస్తున్నారు కానీ ఎవరు తగ్గుతారు? పాకిస్తాన్ కోపంగా ఉన్నది. మేమెంత సాయం చేశాం, మీరు అందరూ దాదాపు ఇప్పుడు ఆఫ్ఘాన్ యుద్ధం నుంచి పారిపోయి ఒక 40 లక్షల మందో 20 లక్షల మందో పాకిస్తాన్లో ఉన్నారు. ఆఫ్ఘాన్ మీకు ఇక్కడ ఉండటానికి స్థలం ఇచ్చాం, మీకు మర్యాద ఇచ్చాం, మా వల్ల మీరు వచ్చారని పాకిస్తాన్ ఫీలింగ్. ఆఫ్ఘాన్స్ ఏమంటారంటే మీ అవసరం గురించి మాకు చేశారు, మమ్మల్ని డామినేట్ చేసి మా దేశాన్ని దుబ్బేద్దామంటే ఒప్పుకోమన్నారు. అంత సింపుల్ కాదన్న. మా దేశం ఎప్పటి నుంచో ఉన్నది, మా ప్రవర్తన వేరే ఉన్నది అని అక్కడ వచ్చిన తగా సెటిల్ అవుతుంది. ఎందుకంటే ఖతారు, సౌదీ అరేబియా ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి డబ్బులు ఇస్తారు. ఆ రెండు దేశాలకి వాళ్ళ మాట అంటే చాలా ముఖ్యం. ఎందుకంటే డబ్బు ఇస్తారు కాబట్టి ముస్లిం దేశాలు డబ్బు ఇస్తారు, బాగా డబ్బు ఇస్తున్నారు అన్ని విధాలుగా ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్. ఇద్దరు మీరు ఇలా దెబ్బలాడొద్దు, కూర్చోండి, మాట్లాడుకోండి అని చెప్తున్నారు. సో కొంతవరకు వాళ్ళ మాట తీలేరు, ఆఫ్ఘనిస్తాన్ తీలేరు, పాకిస్తాన్ తీలేరు. సో ఇప్పుడు ఎక్కడ వచ్చిందంటే పాకిస్తాన్దే వెనక్కడు, పాకిస్తానే ఓడిపోయినట్లు లెక్క. ఆఫ్ఘనిస్తాన్ మొదలు ఆఫ్ఘనిస్తాన్ మేము రెడీగా ఉన్నాం, ఎవరితో అయినా యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నామని కూడా చెప్తున్నారు. అయితే ఎవరు ఉన్నారు వాళ్ళతో యుద్ధం చేసేది పాకిస్తాన్. సో ఛాలెంజ్ ఉన్నది తప్పకుండా, చాలా పెద్ద ఛాలెంజ్. అంటే ముందుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఈ రెండు దేశాల్లో ఏది ముందుందండి? ఏమంటారు? ముందుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఈ రెండు దేశాల్లో ఏ దేశం ముందుంది? అంటే మరి ఇద్దరిని మధ్యన దగ్గర తీసుకురావటానిక? అవునండి. అది సౌదీ అరేబియా, ఖతార్ ట్రై చేస్తున్నారు కదా. వాళ్ళిద్దరూ ట్రై చేస్తారు, వాళ్ళిద్దరూ కొంతవరకు తగ్గించారు యుద్ధం, మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట వింటారు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. పెద్ద ముస్లిం దేశాలు అవసరాలు ఉన్నాయి ఖతారు, సౌదీ అరేబియా వీళ్ళందరికీ. పాకిస్తాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నది కదా, మళ్ళీ వదిలేసి భారతదేశానికి వెళ్ళిపోయారు. ఇంత వీళ్ళకి ఏమీ గౌరవం లేదు, కృతజ్ఞత లేదు అన్న మాటల్లో సరిగ్గా 4 రోజుల క్రితం పాకిస్తాన్ హోమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తాన్ పార్లమెంట్లో ఏమన్నాడంటే ఆఫ్ఘనిస్తాన్ గురించి, ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇవాళ ఇండియాలో ఉన్నాడు, మళ్ళీ పెట్టున్నాడు. అదే కాదు, ఆఫ్ఘనిస్తాన్ నిన్న ఇండియా స్నేహితుడు, ఈవేళ రేపు కూడా స్నేహితుడే ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి అన్నారు. ఎందుకంటే మనకున్న చరిత్రలో మంచి లింక్స్ ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్. మనమంటే మంచి అనుభవాలు ఉన్నాయి వాళ్ళకి. మనం దోశయో ఏం పట్టుకుపోవాలి, మంచి అనుభవాలు ఉన్నాయి వాళ్ళకి. ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు, వేల మంది వస్తారు ఇండియాకి ట్రీట్మెంట్కి, ఎడ్యుకేషన్కి, అన్నిటికీ. ఇక్కడ వాళ్ళకి ఏమీ అర్థం ఉండదు, చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు అందరు లక్షల మంది ఉన్నారు భారతదేశంలో, మర్చిపోవద్దు వాళ్ళ ఇక్కడికి వచ్చి. సో ఆ లింక్స్ ఉన్నాయి. తర్వాత మనకి వాళ్ళకి ఏం తగాదా పెట్టే సరిహద్దు లేదు, ఏమీ లేదు. సో న్యాచురల్గా ఫ్రెండ్స్ అయిపోవటానికి మంచి అవకాశం ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు పాక్ దుందుడుకు చర్యలే ఈ వివాదానికి దారితీస్తున్నాయని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తుంది. ఈ వ్యాఖ్యలో నిజాలెంత? చాలా వరకు కరెక్టే. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లోపుగా చూడటం, ఆఫ్ఘనిస్తాన్ ఏంటి మన మీద దెబ్బలాడుతుందా, ఎంత ధైర్యం, వాళ్ళ కుటుంబాలు అందరూ ఇక్కడే ఉన్నారు, నాయకులు మన దగ్గర బ్రతికారు, మన దగ్గర భిక్షను తీసుకున్నారు, మనమే నిలబెట్టాం. ఆంభవంతో వాళ్ళు మేము చెప్పేది చేయాలి, మీరు ఎవరైతే మీ స్థలంలో ఉండి మా మీద బొమ్మలు వేస్తున్నారో వాళ్ళు పట్టేయాలి అంటున్నారు. వాళ్ళు ఎలా పడతారు ఆఫ్ఘనిస్తాన్? నేను ఇందాక మీకు చెప్పాను కదా, 1893లో సరిహద్దు మేము ఒప్పుకోం అని ఆఫ్ఘాన్ అంటున్నారు. పాకిస్తాన్ తాలిబాన్ అని ఆర్గనైజేషన్ ఉన్నది, అది అక్కడ పోరాడుతుంది. మమ్మల్ని ఆఫ్ఘనిస్తాన్లో కలిపేయాలి అని ఆ పెషావర్ ప్రావిన్సు, ఖైబర్ ప్రావిన్సు, అక్కడ మేము ఎప్పుడు వాళ్ళ జాతే,
బ్రిటన్ తప్పుగా చేసింది అని వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళు ఆగే పరిస్థితి లేదు. కొన్ని దేశాలు కూడా వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు పాకిస్తాన్ని నొక్కేయటానికి. సో అన్ని విధాలుగా పాకిస్తాన్కి ఇది ఒక పెద్ద ప్రాబ్లం. కానీ సెటిల్ చేయొచ్చు, ఎందుకంటే పాకిస్తాను భయపడి భారతదేశంతో చేయగలిపిందా ఆఫ్ఘనిస్తాన్. ఇంత అవమానం పాకిస్తాన్కి, ఎంత అధికారం అయిపోయింది వాళ్ళ మీద. పక్క ప్రాంతాలు పక్క దేశాలు అందరూ వాళ్ళ ప్రెస్టీజ్ పోయింది కదా. అందువల్ల వాళ్ళు ఏదో రకంగా టెంపరీ పీస్ అయినా మేనేజ్ చేసుకుంటారు పాకిస్తాన్ అని నేను భావిస్తాను. ఓకే, ఇప్పుడు ఆఫ్ఘన్కు భారత్ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తే ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వస్తుందా? అదేం రాదు, ఏం రాదు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ రోజు అమెరికా పట్టించుకునేది, ఇప్పుడు ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఏం పట్టించుకోవట్లేదు. డొనాల్డ్ ట్రంప్ నార్త్ కొరియాతో స్నేహంగా ఉన్నాడు. అలాగైతే ఏ దేశాలు హమాస్ని సపోర్ట్ చేస్తే డొనాల్డ్ ట్రంప్కి ఆ పట్టింపులు లేవు. ఆయన ఫారెన్ పాలసీ వేరు. ఎక్కడో ఉన్నా ఆఫ్ఘనిస్తాన్లో పోతే నాకేంటి అంటున్నాడు. అది కరెక్ట్ కాదు, కానీ అలాగంటున్నాడు కాబట్టి ఎవరు పట్టించుకోరు. ఆఫ్ఘనిస్తాన్ కూడా మేము ఒక వేరే దేశం, సొంత దేశం. ఎస్, మాకు వేరే చట్టాలు ఉన్నాయి, వేరే జీవన ప్రయాణాలు ఉన్నాయి, ఆ సిస్టమ్ వేరు అని ఉన్నాయి. కానీ ఎవరు కలవ చేసుకుంటారు అనవసరంగా ఈ రోజుల్లో ఎవరు కలవ చేసుకోరు. సో భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి సాయం చేయడంలో ఎవరు అడ్డపడరు, ఇంకా ఆనందపడతారు కూడా మా బడ్జెట్ తగ్గిందని. అందువల్ల భారతదేశం సాయం చేస్తా ఉన్నారు, ఎక్కువ సాయం చేస్తారు. మరి ఎంతకాలం ఉంటుంది ఇది? మళ్ళీ కొంతమంది పాకిస్తాన్తో వెళ్ళిపోవాలని అంటారా? ఏదైనా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధం మాత్రం దెబ్బతిందా. 6 రోజులు వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ తిరిగి చాలా చక్కగా మాట్లాడి చాలా చక్కగా ప్రవర్తించి అన్ని చేశాడు, సిన్సియర్గా ఉన్నాడు. సో చాలా ముందరికి వెళ్తాది భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ స్నేహం. అది పాకిస్తాన్కి అసలు ఇష్టం లేదు. భయంకరమైన ప్రాబ్లం పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్తో, భారతదేశంతో స్నేహం, పాకిస్తాన్తో విరోధం. అంటే ఇవన్నీ మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనుషుల మధ్య సంబంధాలు ఎలాగుంటాయి, ఒకరోజే చెడిపోతారు. దేశాల మధ్య కూడా అంతే, దగ్గర అనుకుంటారు, అంతా పోతారు. అందువల్ల మేము ఆశ్చర్యపడక్కర్లేదు. మనకు అవకాశం వచ్చింది, చక్కగా ఆఫ్ఘనిస్తాన్కి హానెస్ట్గా సాయం చేసి స్నేహం తెచ్చుకోవటం మాత్రం మంచిది భారతదేశం. ఓకే సార్, ఇప్పుడు ఆఫ్ఘన్కు ముస్లిం దేశాల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఎందుకు రావటం లేదు? ఈ 2 ముస్లిం దేశాలు పోరాడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్కి డబ్బు ఇస్తున్నారు అన్ని ముస్లిం దేశాలు. ఖతార్ ఇస్తుంది, సౌదీ అరేబియా ఇస్తుంది, కువైట్ ఇస్తుంది, యూఏ ఇస్తుంది. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళు అంతే సాయం చేస్తున్నారు. అది ఎందుకంటే వీళ్ళు మన వాళ్ళు అని వాళ్ళ మైండ్లో ఉన్నది. తర్వాత ఇలా డబ్బు ఇచ్చి ఆ దేశం కూడా మనం లొంగున్నదని చెప్పుకోవటం కూడా సాయం చేస్తున్నారు. సాయం ఏం తగ్గలేదు, ఇక చేస్తున్నారు. తాలిబాన్తో ఏంటంటే ప్రస్తుతం ఒకే దేశం రికగ్నైజ్ చేసిన తాలిబాన్, రష్యా. మిగతా దేశాలు చేయలేదు, భారతదేశం కూడా చేయలేదు. కొన్ని కారణాలకు అందరూ ఒకసారి చేయాలి, మనం ముందర ఎందుకు చేయాలి, ఎంతో కాంట్రవర్సీస్ ఉన్నాయి అని ఆలోచన భారతదేశానికి, మిగతా దేశాలు. తప్పకుండా ఆఫ్ఘనిస్తాన్ పద్ధతి మార్చుకున్నది. డైరెక్ట్గా భారతదేశం నుంచి సహాయం కోరి భారతదేశంతో స్నేహం కోరుతుందంటే 100% మార్పు వచ్చేసింది ఆఫ్ఘనిస్తాన్లో అని మాత్రం మనం భావించాం. ఇంత చేంజ్ ఇంత తొందరగా వస్తుందా ఎవరు అనుకోలేదు. కానీ ఇలాంటి సంబంధాలు దేశాల మధ్యన అవసరాలు కొన్ని రోజుల్లో మారిపోతాయి. స్నేహితులు విరోధి అయిపోతాడు, విరోధి స్నేహితుడు అయిపోతాడు. సో ఇదేం ఆశ్చర్యకారణమైన విషయం కాదు. డిప్లొమసీ అంటే ఇలాగా మాట్లాడుకోవటం, ఇతర దేశాలతో ఇవన్నీ చేసుకోవటం, ఇప్పుడు చేసుకోవటం ఆ దేశానికి మంచిది. డిప్లొమసీ అంటే రాయబారాలు చేయటం, ఇవన్నీ చేయటం తగ్గకూడదు. భారతదేశం తగ్గలేదు. తాలిబాన్తో స్లోగా మంచి చేసుకుంటా వచ్చింది. వెనకాల మాట్లాడుతున్నారు, రహస్యంగా మాట్లాడుతున్నారు. ఆ గవర్నమెంట్లో భారతదేశం తరఫున ఎవరున్నారో కొంతమంది ఉంటే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని ఆఖరికి భారతదేశంతో మనకేంటి విరోధం అని అనిపించేవా. వాళ్ళు మన దగ్గర ఏం కోరట్లేదే, మనకి ఇది కావాలి అది కావాలి అని పాకిస్తాన్ కోరినట్టుగా. పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలంటే భారతదేశానికి సాయం చేయాలి. ఓకే, ఇప్పుడు ఆఫ్ఘన్ భారత స్నేహాన్ని, ఓకే సార్, ఇప్పుడు ఆఫ్ఘన్ భారత స్నేహాన్ని పాక్ ఎలా చూస్తోంది? అలా అసలు వాళ్ళకి నిద్ర లేదు, తీరని బాధ, తీరని ఆశ్చర్యం. మళ్ళీ స్నేహం చేసుకోవాలి ఆఫ్ఘనిస్తాన్. ఏ ఆర్మీ ఆఫీసర్స్ అయితే ఆఫ్ఘనిస్తాన్తో సంబంధం పాలు చేశారో వాళ్ళని తీసేయబోతున్నారు, కొత్త పాలసీ తీసుకొస్తారు.
ఏదో రకంగా ఈ చెడిపోయిన సంబంధాలు రిపేర్ చేస్తారు. అన్ని ప్రయత్నం, పూర్తి ప్రయత్నం అది. కానీ అనుమానాలు వచ్చినాయి ఆఫ్ఘనిస్తాన్. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో ఇంకో దేశం మాట వినేది లేదు వాళ్ళు. అది వాళ్ళ చరిత్రలో ఉన్న పెద్ద సిస్టమ్. అది వాళ్ళలో ఉన్నది వాళ్ళే చేసుకుంటారు, బయట వాళ్ళని రానివ్వరు, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. సో అది పాకిస్తాన్ ఎంతో ఈజీగా ఆశించారు. వాళ్ళు మన కింద ఉంటారు, వాడుకోవచ్చు, వాళ్ళని అమ్ముకోవచ్చు, వాళ్ళని సైన్యంలో తీసుకుని దెబ్బలాడ మనవచ్చు భారతదేశంతో. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఏమన్నారంటే, మేము ఎక్కడా ఉగ్రవాదులను సపోర్ట్ చెయ్యం, అసలు భారతదేశం మీద మేము వ్యతిరేకత చెయ్యం అన్నారు. చాలు భారతదేశానికి పెద్ద విషయం, చాలా పెద్ద మార్పు వచ్చింది మనకి. ఇది ఒక పెద్ద అదృష్టమైన విషయం భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్తో మంచి సంబంధం. అది మాత్రం మర్చిపోలేదు. చాలా పెద్ద అదృష్టంతోనే అవ్వలేదు, చాలా పని వెనకాల చేశారు. ఓపెన్గా ఉన్నాం, స్నేహానికి వస్తే స్నేహం చేద్దాం. చిన్న చిన్న అడుగులు తీసుకున్నారు, ముందల పెద్ద అడుగు వాళ్ళు తీసుకున్నారు. పెద్ద మార్పు, ప్రపంచం అంతా తెల్లబోయి చూస్తాను. ఓకే, ఇప్పుడు పాక్ చుట్టుపక్కల దేశాలతో ఎందుకు స్నేహంగా ఉండటం లేదు? పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది? పాకిస్తాను ఆర్మీ రూల్, బయట ఏదో ప్రజాస్వామ్యం అంటారు కానీ ఆర్మీ రూల్ చేస్తారు. ఆర్మీ రూల్ చేసి వాళ్ళు చాలా వాళ్ళకి సాగుతూ వచ్చి అరబ్ దేశాలు సాయం చేస్తారు. సౌదీ అరేబియాకి వాళ్ళు 50,000 మందో 25,000 మందో సైనికులు పంపిస్తారు. అక్కడ రాజాని కాపాడుతారు, కింగ్ని కాపాడుతారు. అక్కడ వాళ్ళు ఎవరో వ్యతిరేకం చేస్తే వీళ్ళు కాపాడుతారు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. వాళ్ళకి ఆ పొగరమొత్తనం వల్ల, ఆ తత్వం వల్ల భారతదేశాన్ని చైనా పూర్తిగా సాయం చేస్తుంది పాకిస్తాన్ భారతదేశం మీద విరోధాన్ని. అది ఫ్యూచర్లో చేస్తుందా చేయదా మనకు తెలియదు, ఎందుకంటే చైనా కూడా కొద్దిగా విసుకొచ్చింది పాకిస్తాన్. ఇలాంటి ఉగ్రవాది యాక్షన్ తీసుకొస్తుంది, చేస్తుంది. మనం భారతదేశంతో యుద్ధం చేసి కుట్ర చేస్తుంది పాకిస్తాన్ కూడా. వాళ్ళకి వచ్చింది కొద్దిగా, వాళ్ళకి కూడా పాకిస్తాన్తో స్నేహం కొద్దిగా తగ్గాల. భారతదేశంతో స్నేహం అయిపోయి మనం సెటిల్ చేసుకుంటే సరేది, వీళ్ళ వెనకాల తిరగక్కర్లేదే ఆలోచన కూడా వచ్చింది. పాకిస్తాన్ ఆ అరెగెన్స్, ఆ పొగరబోత్తనం, వాళ్ళకి ధైర్యం. అమెరికన్ చాలా సంవత్సరాలు సపోర్ట్ చేశారు వాళ్ళకి. ఇప్పుడు ఉన్న స్వతంత్రం వచ్చాక 75 సంవత్సరాలు ఉంటే పాకిస్తాన్కి దాదాపు 50 సంవత్సరాలు అమెరికా సపోర్ట్ చేస్తుంది, మళ్ళీ సపోర్ట్ చేయబోతుంది. ఏ కారణానికి చేస్తుందో వేరే వేరే అనుకుంటుంది. వాళ్ళ అవసరాలు వచ్చినాయి అమెరికాకి. సో అదంతా వాళ్ళకి ఆ గర్వం ఉన్నారు, ఆ గర్వం ఉన్నారు. ఆ మిలిటరీ రూలు అది ఇది అని. సో వాళ్ళు ముందరికి అలా చేస్తారు. ప్రస్తుత భారతదేశంతో విరోధం, పక్కన ఒకటి ఆఫ్ఘనిస్తాన్తో విరోధం అవ్విందా, ఎట్లవుతుందా చూడాలి. విరోధం అయిపోయిందని మనం తొందరగా చెప్పడానికి వీలు లేదు. చేసుకుంటారా? ఆఫ్ఘాన్ కూడా భారతదేశంతో స్నేహం అయిపోతాం జాగ్రత్త అని చూపెడుతుందా వ్యూహంగా నొక్కేయడానికి? ఇది బయటకు వస్తాయి, సమయం చెప్తాది. ఏదైనా ఈవేళ పాకిస్తాన్ ఇబ్బందులో ఉన్నది, భారతదేశం ఆనందంలో ఉన్నది. ఓకే సార్, ఇప్పుడు పాక్కు మద్దతు ఇచ్చే దేశాలు ఏవైతే ఉన్నాయో అవి భారత్తో స్నేహపూర్వకంగా ఉండే అవకాశాలు ఉన్నాయా? పూర్తిగా ఉన్నాయి. మనం ఎప్పుడు మన తలుపులు తెరుచున్నాయి, మనం స్నేహం చేసుకోవాలి. దౌత్య పద్ధతి, మనం రెడీగా ఉన్నాం స్నేహానికి. తగు ఉంటే మాట్లాడుకుందాం. ప్రతి తగుకి సొల్యూషన్ ఉన్నది, తగువే ఉండదు. మనం ఆలోచిద్దాం. మీరు బ్రతకటానికి మేము బ్రతకటానికి మేము రెడీగా ఉన్నామని చెప్పుకుంటా పోవటమే పెద్ద విషయం. అది చేస్తాం, పూర్తిగా చేస్తున్న భారతదేశం సక్సెస్ఫుల్గా చేస్తాం. సో వాళ్ళకు ఉన్న పాకిస్తాన్ స్నేహితులు ఎవరో ఎక్కువగా చైనా, ఆఫ్ఘనిస్తాన్. చైనా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇంకా ఆలోచించుకుంటారు, ఫ్యూచర్లో మనతో ఏం గొడవలు పెట్టుకోదు. పాకిస్తాన్ నమ్మదు. చైనా మలుపు తిరిగిందా, చైనా మైండ్ మార్చుకుంటుందా ఇంకా బయటికి రావచ్చు. కానీ ఆలోచన ఉన్నది వాళ్ళు. పాకిస్తాన్తో స్నేహం ఏంటి, వాళ్ళు మనతో స్నేహం పెట్టుకొని భారతదేశాన్ని దెబ్బలాడమంటున్నారు. ఒక పక్కన అమెరికాతో స్నేహం ఉన్నారు, అమెరికా మనకి విరోధం కదా చైనా అంటుంది. ఇది అందరితో స్నేహంగా ఉంటారు, మనకేంటి ఉపయోగం అని పాకిస్తాన్. ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ భారతదేశం దౌత్య పద్ధతుల మీద, ఫారెన్ పాలసీ మీద అందరితో స్నేహం కావాలి, రెడీగా ఉన్నాం, విరోధం ఉండదు, విరోధాలు సెటిల్ చేసుకుందాం చెప్తా పోవాలి. ఎక్కువ తగు పెట్టుకోకూడదు. చాలా మంది అన్నారు భారతదేశం చైనా ఆక్రమించింది 2020 ఏప్రిల్లో పేరు పెట్టేటువంటి తిట్టలేవు. ఎందుకు తిట్టకూడదు అంటే అది పద్ధతి. ఆ దేశాన్ని చైనాను ఒకసారి తిట్టే వాళ్ళు మర్చిపోరు, ఇంక దగ్గర రాదు.
ఎప్పుడైతే వాళ్ళనే వల్లేదో వాళ్ళ పరువు కాపాడేదో ఒప్పుకున్నారు. అగ్రిమెంట్ మేము తగ్గిపోతాం బోర్డర్ నుంచి అని. ప్రస్తుతం మళ్ళీ రావచ్చు తర్వాత. భారతదేశం పాలసీ బాగున్నది. పిల్లలకి అలాగే వెళ్ళాలి, ఓపిక ఉండాలి, ధైర్యం ఉండాలి, అవసరం వస్తే రిస్క్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆఫ్ఘన్కి మద్దతు ఇచ్చే దేశాలు ఏవి సార్? ఆఫ్ఘన్కి మద్దతు ఇచ్చే దేశాలు భారతదేశం ఒకటి, చైనా ఒకటి, యూరోపియన్ దేశాలు కూడా కొద్దిగా ఇస్తున్నారు. అమెరికా కూడా ఇస్తారు, ఎందుకంటే కంట్రోల్ కోసం. డబ్బు ఇస్తే పలుకుతారు. అమెరికా కూడా సాయం చేస్తారు, తిండి సాయం అన్ని చేస్తారు. సో వాళ్ళు ఇంకా సాయం చాలటం లేదు. చిన్న దేశం వాళ్ళు. దాదాపు ఒక 4 కోట్ల మందో 3 కోట్ల మందో ఉన్నారంతే. 3 కోట్ల మంది అక్కడ ఉన్నారు, 1 కోటి మంది బయట ఉన్నారు. చిన్న దేశం కానీ పెద్ద ఏరియా, పెద్ద పేరు, పెద్ద యుద్ధగాళ్ళు, పెద్ద ధైర్యం, చాలా పెద్ద కల్చరు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ వెనకాల. వాళ్ళ దేశం, వాళ్ళ భాష, ఆ ఫీలింగ్ ఉన్నారు. అందువల్ల భారతదేశానికే కాదు, ఆఫ్ఘనిస్తాన్ తర్వాత అక్కడ మినరల్స్ ఉన్నాయి. సెకండ్ మాట, అదతో ఆఫ్ఘన్తో ఎక్కడో దూరంగా ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది విరోధులు కూడా ఉండరు. వాళ్ళ సరిహద్దుల్లో పాకిస్తాన్, రష్యా, తాజికిస్తాన్, ఇరాన్ ఉన్నారు. ఇరాన్తో తగు లేదు, రష్యాతో లేదు, ఇప్పుడు పాకిస్తాన్తోనే తగు. ఇవన్నీ ఎలా మల్లుతాయో మనం చెప్పలేము. మరీ స్నేహం అయిపోవచ్చు, ఏదైనా అయిపోవచ్చు, సమయం చెప్తాది. ప్రస్తుతం భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇష్యూ నిన్నే రాలేదు, అలా 1 year జరుగుతూ ఉన్నది. వెనకాల నుంచి భారతదేశం కూడా కరెక్ట్ స్టెప్ తీసుకుంటున్నారు. కొద్దిగా షాక్ మాత్రం పాకిస్తాన్ ఇవాళ వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు పాక్ ఆఫ్ఘన్ల మధ్య శాంతి నెలకొనాలంటే ఏం జరగాలి? ఒప్పుకుంటారు. ఇతర దేశాలు వచ్చి శాంతి పడిపోండి, మీరిద్దరు దెబ్బలాడుకోవద్దంటే ఒప్పుకుంటారు. అని అది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏమవుతుందో చూడాలి. అక్కడ తాలిబాన్, పాకిస్తాన్ తాలిబాన్ ఊరుకుంటారా? వాళ్ళు గొడవలు చేస్తారా? వాళ్ళు గొడవలు చేస్తూ ఉండి ఆఫ్ఘనిస్తాన్లో దాక్కుంటున్నారంటే మళ్ళీ తగు వస్తారు. సో ఆ తగు పాయింట్ ఉన్నది. తగు పాయింట్ తగ్గిపోలేదు, తగు ఉన్నది. తగు యుద్ధాలు అయిపోతుందా? తగు అలా చల్లబడి ఉంటుందా? పాకిస్తాన్ చేతిలో ఉన్నది. ఎంతవరకు కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు, పొగరుమొత్తనం లేకుండా. అదే చేయబోతున్నారని కూడా వస్తాను. మనం తప్పు చేసాం, ఆఫ్ఘనిస్తాన్తో విరోధం కొనుక్కున్నాం, ఇంత తప్పు ఎలా చేసాం ఆలోచన ఉన్నది ఈవేళ పాకిస్తాన్. ఓకే, ఇప్పుడు ఆసియా దేశాల మధ్య సహకారం కోసం ఏం జరగాలి? ఏమంటారు మళ్ళీ చెప్పండి? ఆసియా దేశాల సహకారం కోసం ఏం జరగాలి? ఎవరు ఆఫ్ఘన్ ఏం చేయాలా? అవునండి, వాళ్ళు కొన్ని పాలసీస్ మార్చుకోవాలి. ఆడవాళ్ళ పాలసీస్, ఎడ్యుకేషన్ కొంచెం ఓపెన్ అవ్వాలి, అందరినీ రమ్మనాలి. కొంచెం వాళ్ళ పాలసీస్ కూడా మార్చుకోవాలి. ఒక సేఫ్ దేశం అని చూపెట్టుకోవాలి, పద్ధతి ప్రకారంగా వెళ్తారని చెప్పుకోవాలి. వాళ్ళు కూడా మార్చుకోవాలి పద్ధతి. అయోమయంగా వాళ్ళేంటో తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఎవరు నమ్మరు. వాళ్ళు కూడా ప్రపంచంలో మిగతా దేశాల్లాగా మాకు పద్ధతులు ఉన్నాయి, మేము చేస్తాం అని వాళ్ళు కూడా ఆ పద్ధతిలో రావాలి. అది చేస్తే చూడాలి, తలుపులు కొంచెం తెలుసుకుంటారు, వాళ్ళకి సాయం వస్తుంది. ఎక్కువ సాయం కూడా అక్కర్లేదు, మేనేజ్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు పాక్ అంటే భారత్తో పాక్ ఆఫ్ఘనిస్తాన్ స్నేహాన్ని జీర్ణించుకోలేకపోతుందా? పాక్ చాలా నష్టం. ఇది బాగుపోవటం కాదు, ఒక సైడ్ అంతా ఒక యుద్ధం ఆర్మీ అక్కడ పంపించుకుంటా ఉండాలి. ఇది ఇంకా పేరిపోతే ఇంకా పాకిస్తాన్కి నష్టం. పాకిస్తాన్ ఇందాక అనుకున్నట్టుగా ఒక ఇరకాటంలో పడిపోయింది ఆఫ్ఘనిస్తాన్ కూడా. అది తప్పకుండా భారతదేశానికి పెద్ద ప్లస్. కానీ ఎన్ని రోజులు ఉంటుంది? పాకిస్తాన్ కూడా ప్రయత్నం చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్తో తగు తెలుసుకోవాలి. తగు వల్ల కప్ప మునిగిపోయింది అని వాళ్ళకి తెలుసు. అనుకోకుండా తగు వచ్చేసి, తీరం తగు వచ్చేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఫ్యూచర్ మనం ఎవరు ప్రిడిక్ట్ చేయలేం ఎలా ఉంటారు. కానీ ఈవేళ భారతదేశానికి మంచి జరిగింది, దాంట్లో డౌట్ లేదు. అనుకూల మంచి జరిగింది, పెద్ద మంచి జరిగింది. ఇది మనకు కంటిన్యూ అవుతే భారతదేశానికి చాలా రకాలుగా చాలా మంచి హెల్ప్ వచ్చినట్టు లెక్క. పాకిస్తాన్ మీద, చైనా మీద, అన్ని దేశాల మీద పెద్ద సిగ్నల్ ప్రపంచం అంతా ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం స్నేహం అయిపోతున్నారు. చిన్న విషయం కాదు. చూద్దాం ఇంకా పరిస్థితి అలాగుంటుంది. ఓకే సార్, చర్చలో పాల్గొన్న పెంటపాటి పుల్లారావు గారికి ధన్యవాదాలు.